ఈశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయం సూర్యకోటి సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ గురు శంకరాచార్య నమః. శ్రీ గురు వ్యాస సమాదేవ. నిన్న రోజున ఆజ్ఞాబద్ధుడైన రాజు పిట్టోబర్ కదా దర్శించడానికి వెళ్తే అప్పటికి ఆవిడ కైలాసానికి వెళ్ళిపోతున్నారు. శివుడి అనుగ్రహంతో కైలాసానికి వెళ్ళిపోవడం చూశాడు. చూసి కింద నుంచి నమస్కరించాడు. ఇవాళ రోజున ఏం చెప్పాడు? అలా సాగిన ఆ యాత్రలో తనకు సద్గురుని కటాక్షించిన తిరుప్పెరుందురై ఆత్మానాథ స్వామిని గురించి కొన్ని పద్యాలు రాశారు. ఉత్తర కోసమంగైలో విన్నప్పం అని 50 పద్యాలను స్తోత్రం రాశారు. తిరువన్నామలలో ఈశ్వరుని స్తుతిస్తూ తిరోధాన శుద్ధిగా పేరు పొందిన 20 పద్యాల తిరువెన్ బావై మరియు 20 పద్యాలు అమ్మానై అనే రచనలు. ఇక తిరుక్కడుకుండ్రల్ సీర్కాళి మరియు తిరువారూరులో ఒక పదికం. చివరిగా చిదంబరంలో వివిధ సందర్భాలలో పదికాలతో ఆశువుగా కీర్తించారు. ఎవరి జంతు చేసేది? మాణిక్యవాచ. అలా రాశారు. తిరుక్కళకుండ్రంలో తిరుపెరుందురైలో వలె శ్రీ గురునాథుని దివ్య దర్శనం అయ్యింది. అక్కడ గురువు గారు అంటే శ్రీ గురునాథుడు అంటే ఇక్కడ గురువు అని కాదు, శివుడే గురువుగా అనుకున్నాడు కాబట్టి దర్శనం అయింది. వారి క్షేత్రాటన జీవితంలోని తుదిఘట్టం శ్రీ చిదంబర క్షేత్రం. ఆయన తిరుగుతూ లాస్ట్ క్షేత్రం ఎక్కడికి వెళ్ళారు? చిదంబర క్షేత్రానికి వెళ్ళారు. యాగ్రాపురంగా వాసిగాంచిన ఈ అంబరలింగ క్షేత్రం చేరుకున్న మాణిక్యవాచకులు ఊరి శివారులో ఒక చిన్న మఠాన్ని ఏర్పరచుకొని అందులోనే వసిస్తూ నటరాజ తాండవాన్ని కీర్తిస్తూ అనేక కృతులు సమర్పించేవారు. నటరాజ స్వామిని గురించి కీర్తించారు. సరే, మనము మాణిక్యవాచకులని గొప్ప శివభక్తుడి గురించి చెప్పుకుంటున్నాం. దీనిలో చిన్న మధ్యలో కొంచెం క్రాస్ డివిజన్గా వెళ్ళి ఏం మాట్లాడుకోవాలంటే, హిందూ ధర్మం సంబంధించిన వాళ్ళు లేదంటే సనాతన ధర్మం అంటే ఎవరు? మనమందరం ఎవరైతే వింటున్నారో అందరూ సనాతన ధర్మం. సనాతన ధర్మం చెందని వాళ్ళు కూడా పురాణాలు వినేవాళ్ళు చాలామంది బయలుదేరారు. ఇవాళ చాలామంది వింటున్నారు. ఫారినర్స్. మన దరిద్రమైన రోగం ఏంటంటే ఇండియన్సే ఫస్ట్ ఉన్నారు. ఫారినర్స్ ఎంత బాగా వచ్చి వింటున్నారు, ఎంత బాగా నేర్చుకుంటున్నారు. ఒక్కొక్కసారి ఆ సర్కిల్ అవుతుండే వీడియోస్ నేను చూస్తూ ఉంటాను. మాట్లాడేవాళ్ళు దూరం పెట్టండి అన్న. ఈ ½ అన్ అవర్ అట్లీస్ట్ ఎందుకు అంటే మన బ్రెయిన్ వాష్ చేయడానికి. మకిలి అంటారు కదా, మైల్ అంటింది బుర్రకి, అది అంటించింది వదులుకోవడానికి. అది ఎక్కడి నుంచి అంటింది? 24 గంటలు బయట గాలి సోకింది మన బుర్రకే కదా అంటే. ఇదంతా కళ్ళతోని, చెవులతోని, ముక్కుతోని, స్పర్శతోని, తిండిలో అన్ని విధాల లోపలంతా మైలు చేరింది బుద్ధికి. ఆ బుద్ధి పట్టిన మైలు వదిలించడానికి పురాణము గురువు గారి శ్రవణం వినాలి. నేను అలా రోజు నేను చేసుకుంటున్నాను. నా వరకు నేను సేఫ్గా ఉంటున్నాను. నేను కూడా పిల్లలకి ఏదో సరే ట్యూషన్ చెప్పుకుంటున్నాం, ఏదో చెప్పుకుంటున్నాం కాబట్టి పిల్లలు కూడా కొంచెం అందుకే బాగుండు. అలానే కొంతమంది మా ఫ్రెండ్స్ అడిగారు. అలా కొంతమంది ఎక్కడో సెటిల్ అయిన నా పిల్లలు ఉన్నారు అబ్రాడ్లో ఎక్కడో. వాళ్ళు అడిగినందువల్ల మనం స్టార్ట్ చేయాలి. దీనికన్నిటికీ ముఖ్య కారణం శృంగేరి పీఠాధిపతి చిన్నస్వామి ఉన్నారు కదా, విజయశేఖర స్వామి వారు. మనం ఈ శృంగేరి వెళ్ళినప్పుడు ఆయన ఇంట్లో చెప్తున్న పిల్లలకి ఇక్కడి నుంచి నువ్వు పిల్లలకి గురు ప్రవచనాలు కూడా చెయ్యి, బయట కూడా చెప్పమని ఆదేశించారు. అప్పటి నుంచి ఏంటంటే మెల్లగా మీడియాలోనో లేదంటే బయటనో నాకు చేతనైనంత, నాకు తెలిసినంత ధర్మ ప్రచారం చేద్దామని ప్రయత్నిస్తున్నాను. నిన్న ఈవినింగ్ కూడా నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్నాడు. శృంగేరి పీఠాన్ని పరిచయం అయ్యాడు. చిన్నపిల్లాడు, 26 years. వేదంలో చాలా బాగా స్వామికి ఎలా అంటే స్వామి గుర్తుపట్టి ఏదైనా బాగున్నావా, ఎలా ఉన్నావా అని అడిగేంత క్లోజ్ స్వామికి ఆ పిల్లాడు. సాయంత్రం ఫోన్ చేసి రాత్రి 11:30కి ఫోన్ చేసి ఆల్మోస్ట్ 1 hour మాట్లాడాడు. వేదం నేర్చుకున్న ఘనపాట అయినా స్వామికి దగ్గర సన్నిహితుడుగా ఉండే శిష్యుడు ఆయన స్వామికి. సాయంత్రం మాట్లాడి మీ పిల్లలకి మీకు ఏది కావాలన్నా సాయం చేయడానికి నేను ఎప్పుడూ రెడీ అయ్యాను. రాత్రి విన్నాను. ఆల్మోస్ట్ 1 hour మాట్లాడు. పిల్లలకి ఏం చేద్దాం అనుకుంటున్నాము, మన ఇన్స్టిట్యూట్కి వచ్చే పిల్లలు, అలాగా మన ఇన్స్టిట్యూట్ రాని పిల్లలు. మీ ధర్మం ఏంటంటే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినందుకు చదువుకుంటారు, బాగానే ఉంది. మోరల్స్ అండ్ ఎథిక్స్ అని ఒక ½ అన్ అవర్గా ఇది ఈ పురాణాన్ని ఏం పెట్టుకుంటారంటే మీరు మోరల్స్ అండ్ ఎథిక్స్ క్లాస్ అని పెట్టుకోండి. మోరల్స్ అండ్ ఎథిక్స్ అవి లేకుండానే పోతుంది సొసైటీలో. ఆ క్లాస్గా దీన్ని అనుకొని
ఇక్కడ ఏదో చెప్పుకుంటున్నారు మేము ఇంకో రోజులో కూర్చొని చదివితే ఆ హాఫ్ అన్ అవర్లో మీరైతే ఐఏఎస్ ఐపీఎస్లో అవ్వరు, డౌట్ లేదు. అట్లీస్ట్ ఈ హాఫ్ అన్ అవర్ విన్నోడన్నా అవుతాడని చెప్పచ్చు, గ్యారంటీ ఇవ్వచ్చు. పురాణమో మోరల్స్ ఎథిక్సో ఒక రామాయణం గురించి చెప్పేటప్పుడు వినడమో, భారతమో లేదంటే కృష్ణుడి గురించి చెప్పేటప్పుడు వినడమో. గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. ఎలాంటి వాళ్ళు? మాణిక్యవాచకులు, సుందరుడు, జ్ఞాన సంబంధుడు, రామదాసు, అన్నమయ్య. అందరికంటే ఇంకో భక్తుడు మనం మర్చిపోయాం, ఎవరు? హాతిరామ్ బాబాజీ. ఇంకా ఇంకోటి దీనిలోనే వచ్చారు, భక్త కన్నా తిన్నోడు. భక్తుల చరిత్రలు ఎందుకు వినాలా? నేను నాకు వేరే పనులు చాలా ఉన్నాయి, మానుకోని మరి పిల్లలకి, నా ఫ్రెండ్స్కి, పెద్దవాళ్ళకి, నా దూరంలో ఉన్న వాళ్ళ కోసం నేను ఎందుకు హాఫ్ అన్ అవర్ ఎందుకు స్పెండ్ చేసి రోజు ఇదో తగిలించుకొని. ఎందుకంటే శాస్త్రం చెప్పింది ఒక శుభంగా కనపడాలంటే ఏంటి? పంచకండం ఉండాలి. అలా కనపడడానికి శుభం అంటారు. అంటే ప్రచారం చేసేటప్పుడు ధర్మ ప్రచారంలో ఒక నియమం ఉంది, అలా ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వాలి తప్పదు. ఇక్కడ కూర్చున్నవాడు మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు ఇలానే ఉండాలి. ఇంకా పంచకట్టుకొని చేయాలి, మనకి టైం అంతా కుదరట్లేదు కాబట్టి అట్లీస్ట్ వేసుకొని కానిస్తున్నాం. మీరు చేయాల్సిందల్లా ఇక్కడ ఏదో నడుస్తుందని చెప్పి మీ పనులు మీరు చేసుకోవడం కాదు, మీరు విని మీ వల్ల మీ ఫ్రెండ్ మారాలి, మనతో ఒకటి వాళ్ళ విద్యార్థులు మారాలి. నిన్న కూడా చెప్పుకున్నాం మనం, చిలుకూరు బాలాజీ స్వామివారి మీద అటాక్ చేశారు. ఆయన రామభక్తుడు అని చెప్పుకుంటున్నాడు, అటాక్ చేసిన వాడు కూడా. రామభక్తుడు అలా ఉంటాడా అని మనకి డౌట్ వస్తుంది. అలా ఉంటాడు రామభక్తుడు. మనం అది కూడా చెప్పుకున్నాం. పురాణం వినడం ఎందుకు అంటే బుద్ధిని ప్రశాంతత ఇస్తుంది. వాడిలాగా ఉద్వేగానికి పోం, వాడి కొట్టేద్దాం, వీడిని చంపేద్దాం, వాడిని సతాయిద్దాం, ఇలాంటి రాక్షస బుద్ధి పోతుంది పురాణాలు వింటే. రేపొద్దున మీ ఇంట్లో గొడవలు రావు, మీ పక్కన వాళ్ళతో గొడవలు రావు, మీరు ప్రశాంతంగా ఉండి లోకాన్ని ప్రశాంతంగా ఉండనిస్తారు. ఎందుకు అలా ఉండనిస్తారు? మనం అక్కడ ఎవరి గురించి తెలుసుకుంటున్నాం? భగవంతుడు మనిషిగా పుట్టి ఎలా నడుచుకోవాలని చెప్పిన రాముడి గురించి తెలుసుకుంటున్నాం. కృష్ణుడు భగవంతుడు ఎలా నడవాలని చెప్పిన భగవద్గీత కావచ్చు, లేదంటే వాళ్ళ యొక్క సూక్తుల గురించి తెలుసుకుంటున్నాం. మనిషిగా బ్రతకడం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనందరం మనుషులను అనుకోవద్దు, మన గుణ లక్షణాలు మనిషికి లేవు. మన నిజంగా మనిషి లక్షణాలు అంటే ఒక సూత్రం ఉంది, వేదవాక్యం ఏంటది? పరోపకారం ఇదం శరీరం. ఎవరికి ఉపకారం చేస్తున్నాము? మనం తిన్నామా, పడుకున్నామా, లేచామా, ఇంకా ఎవరిదంటే లాక్కొచ్చామా? ఏది? మనిషి పుట్టింది మెయిన్ ఉద్దేశం ఏంటి? పరోపకారం ఇదం శరీరం. ఈ శరీరం దేవుడు మీకు ఎందుకు ఇచ్చాడంటే వేరే వాడికి ఉపకారం చేయాలంటే మనం బాగా దొబ్బితిని కూర్చొని ఆ తిన్నదాంతో మనం ఎక్కి ప్రవర్తించి, టీచర్ మీద రెస్పెక్ట్ లేదు, పేరెంట్స్కి రెస్పెక్ట్ లేదు, ఫ్రెండ్స్కి లేదు, మనకంటే పెద్దవాళ్ళ మీద రెస్పెక్ట్ లేదు. ఇవాళ చిన్న చిన్న పిల్లలు చూస్తుంటాం, బైక్ మీద పోతుంటారు, మేము చూస్తుంటాం బయట. ఒక్కొక్కసారి ఎవరో కార్లో పెద్ద ఆయన పోతూ పొరపాటు తగిలింది బండి, వాడు కారు ముందు ఆపి పెద్ద ఆయన కూడా చూడకుండా వాడికి వచ్చిన నాన్ సెన్స్ అంతా ఆగుతున్నాడు. మేనర్స్ లేదు ఆ ఏజ్కి, పొరపాటు తగ్గుతాయి. అంత తగలద్దంటే ఇంట్లో కూర్చోవడం బెటర్ కదా, మడి కట్టుకుని ఇంట్లో కూర్చోవాలి. అంత చేతగానోడు. పెద్ద ఆయన ఇంకా డీసెంట్గా ఉన్నాడు, ఫోన్లో పిల్లాడి తరుస్తున్నాడు, లేదు ఆయన తెలియక తగిలింది అంటూ వీడు మాట్లాడుతున్నాడు. ఆ పేరెంట్స్కి బుద్ధి లేదు. అట్లాంటి జంతువులు కన్నా పేరెంట్స్కి బుద్ధి లేదు. మనిషి వాడు జంతువు అంటాడు. పెద్దవాళ్ళ దగ్గర తేడా తెలియట్లా. నిన్న స్వామి దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకున్నాడు, జంతువు అనాలి. ఎందుకంటే రాముడి పేరు చెప్పేట్లా జంతువు అది. వాళ్ళ లక్షణాలు అలానే ఉన్నాయి. ఎందుకలా? ఒక బ్రాహ్మణుడు దేవుడిని నమ్ముకున్న వాడితో అలా మాట్లాడేది, కొట్టి మాట్లాడేది, అలా చేసేది. ఆయన ఒక్కడే ఉన్నాడన, ఆయన భక్తులు, ఆయన ఫాలోవర్స్ అందరూ ఉన్నప్పుడు రమ్మనాల్సింది. ఏమయ్యారు? నిజంగానే సౌందర రాజన్ గారికి ఆయన ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో అందరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వీడిని వచ్చి చేయమనాల్సింది ఆ పని. వీడు పిన్నాడు కాబట్టి ఎవరు లేనప్పుడు పోయాడు. పెద్ద బెటాలియన్ చేసుకోవాలి మగాళ్ళ. నిజంగా ధైర్యవంతుడు ఒక్కడి పోయి మాట్లాడి రావాలి. ధర్మం మాట్లాడడానికి బెటాలియన్ ఎందుకు నాన్న? ఒక్కటి చాలు. మాట్లాడుతూ కూర్చొని మాట్లాడలే ధర్మం. గొప్ప గొప్ప గురువులు మైకుల ముందు పెట్టుకొని మాట్లాడలే ధర్మం. అన్ని కోట్ల మంది వింటున్నారు కదా. గురువులకి వెనకాల బెటాలియన్ ఉందా? మరి ఆ దరిద్రుడు ఎందుకంటే చేశాడు అర్థం కాదు. ఇది ఎందుకు చెప్తున్నా ఇంత పర్టికులర్ అంటే నేను అబ్జర్వ్ చేస్తున్నా, ఎవరికి వాళ్ళు ఇంట్రెస్ట్ వచ్చి కూర్చొని వింటారని. ఈ రోజున ఎలా అయిందంటే చూస్తున్నాను, చాలా డల్గా ఉంటారు స్టడీస్లో. బుద్ధి ఎక్కడెక్కడో చెప్తున్నా కదా, అన్ని ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి మైండ్లో. బుద్ధ విగ్రహం కూర్చుంటుంది కానీ బుద్ధుడు ఫీల్ అవుతాడు. మరి అలా అంటే విగ్రహం కూర్చున్నట్టు కూర్చుంది. బుద్ధుని మనం ఎందుకు అనాలి? ఆయన ఫాలోవర్స్ ఉంటారు. మన ఒక విగ్రహం కూర్చున్నట్టు కూర్చుంటారు. బుర్రలోకి ఏం వెళ్ళదు. బుర్రలోకి ఏం వెళ్ళట్లే. బుద్ధుడు చాలా గొప్పవాడు. ధ్యానం చేసి కనీసం ఎట్లా వెళ్ళాలో మార్గం చూపించాడు. మరి అది కూడా కాదు కదా, ఆయనతో ఎందుకు కంపేర్ చేయాలి? లేనిపోని పాపం చెప్పలేసుకోవాలి. పుట్టి విగ్రహం ఉంటుంది అంతే. చదువు వెళ్ళదు,
ఇంకెవరంటారు పురాణం మంది కాదు. పురాణం మంది కాకపోతే హిందువులు ఎందుకు పుట్టారు, లేదా సనాతన ధర్మంలో మనం ఎందుకు పుట్టాం? మనమే మనం కాపాడుకోలేకపోతేనే అలాంటివి అవుతున్నాయి. ఇది ఎలా ఉంటుందంటే ఒక హాఫ్ అన్ అవర్ వీఆర్ నాట్ బికమింగ్ గ్రేట్ ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ దిస్ హాఫ్ అన్ అవర్, ఆర్ వీఆర్ నాట్ బికమింగ్ ద టాప్ మోస్ట్ ఐఐటియన్స్. హాఫ్ అన్ అవర్ కోల్పోతే మనం ఏదో దరిద్రానికి చాలా వేస్ట్ చేస్తున్నాం కదా బయట టైం 24 గంటల్లో. దానికంటే మీరు ఒక విధంగా మీరు ఏమనుకోవచ్చు అంటే 24 గంటలు నా జీవితంలో ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం నేను పనికొచ్చే పని చేసే మిగతా నాన్ సెన్స్ అనుకోవాలి. ఇంకా అలా చెప్పాల్సి వస్తుంది. అర్థమైందా? పురాణాలు ఎందుకు వినాలి, మన ధర్మ కార్యక్రమాలకు సంబంధించినవి ఎందుకు అటెండ్ అవ్వాలంటే యూత్ మీరే చేయకపోతే మీ సొసైటీని మీ చేతులారా మీరే నాశనం చేసుకుంటున్నారు. రేపు పొద్దున వాడు మీ ఇంటికి వస్తాడు అట్లా సగం నాలెడ్జ్ హాఫ్ నాలెడ్జ్ పిల్లలు. మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు ఒకళ్ళే ఉంటారో, మీ ఇంట్లో మీ ముసలివాళ్ళైనా నాన్నవాళ్ళు ఉంటారో, ఎవరు ఉంటారో తెలియదు, మీరు ఎక్కడ ఉంటారు జాబ్లో. సొసైటీని బాగు చేయాల్సిన పని ఎవరిదో గురువులదని కాదు. గురువు చేస్తూ చెప్తాడు, ఆయన కింద ఎవరైనా ఉండి ఫాలో అయితే కదా సొసైటీ బాగుపడేది. మా గురుగారు చూసుకుంటారు లేదంటే ఆయన ఒక్కడేం చేస్తాడు పాపం? అందరు గురుగారు చేస్తారంటే పీఠాధిపతులు వాళ్ళే చేసుకుంటే ఎప్పటికవ్వను ఇంత పెద్ద ప్రపంచం, రకరకాల బుద్ధులు. సో కొంపలేం అంటుకుపోవు. ఒక హాఫ్ అన్ అవర్ వీలైన వాళ్ళు 6:30 to 7 డైలీ. అదైనా కాబట్టి దానికి కావాల్సిన ఎక్స్టెన్షన్స్ మనం క్లాస్లో తీసుకుందాం. ఎటో 10:30-11 వరకు చదువుకుంటాం కదా గొప్పగా. సో ఈ హాఫ్ అన్ అవర్ ఏం వేస్ట్ చేయదు అని పెట్టుకొని వీలైనంత వరకు అటెండ్ అవ్వండి. వద్దన్న వాళ్ళు బయటికి వెళ్ళిపోవచ్చు, పురాణం అయ్యాక రావచ్చు. అర్థమైందా? పురాణం అయ్యాక రావచ్చు. వినగలిగిన వాళ్ళు ఉండి వింటే మంచిది. ఎందుకంటే ఇది ఈ మాత్రం కూడా చెప్పకపోతే ఇంకా దారుణంగా తయారవుతున్నారు. మా గురువు గారు మా నెత్తి మీద పెట్టిన బాధ్యత ఏంటంటే పిల్లల్ని బాగు చేయండి, పిల్లల్ని మంచిగా చేయండి. పిల్లలు బాగుంటే చాలు మనకి. పెద్దవాళ్ళం అనేట్టు పాడైపోయాం. పిల్లలు బాగుంటే సొసైటీ బాగుంటుంది. పిల్లల చేతిలో ఉంది ఫ్యూచర్, భవిష్యత్ అంతా. పిల్లలని ఆన్సర్స్కుంటే అప్పుడు బీపీ ఆబ్వియస్లీ రేజ్ అయినప్పుడు ఇట్లే మాట్లాడతాం. ఆయన ఏది చెప్పుకుంటున్నాడు అన్నట్టు. నాకేది చెప్పుకున్నా కానీ నా దగ్గర పుస్తకాలు లోపల పెట్టుకుని చదువుకోగలను. మీ అందరూ చెప్పాలని రూల్ కూడా ఏం లేదు. ఇంకోటి నా పైన గురువు ఆదేశం ఉంది. సో ఆ గురువు ఆదేశాన్ని నేను గురువుని నమ్ముతాను, గురువు గారి ఆదేశాన్ని రెస్పెక్ట్ చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా దానికి వాల్యూ ఇచ్చి చెప్పాలని పెట్టుకున్నాను. కాబట్టి జాగ్రత్తగా వినండి. విన్నవి ఫాలో అవ్వడానికి కానీ విని ఈ చెవులోంచి ఈ చెవు ఉంది కదా, కుడి చెవు ఎందుకు ఇచ్చాడు రా అంటే వినడానికి, ఎడం చెవు ఎందుకు ఇచ్చాడు రా వదిలేయడానికి. దానికి కాదు ఇచ్చిన 2 చెవులు. 2 చెవుల్లో చెల్లి బుద్ధిలోకి వెళ్ళి ఫాలో అవ్వడానికి ఇచ్చాడు 2 చెవులు. ఒక చెవుతో మనం గెలుచుకుంటాం చూడడానికి. సరే, అలా చెప్పుకుంటూ గొప్ప భక్తులు ఎలా మారారు, మీరు చూడండి. మన సనాతన ధర్మంలో గొప్ప భక్తులు వచ్చారు. వేరే ధర్మాల్లో మీరు ఇలాంటి పేరు విన్నారా? కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయా ఇండియాలో ఎక్కడైనా ఇలాంటి గొప్ప భక్తులు ఇక్కడ పుట్టాడు, ఇలా చేశాడు, దానిలో ఆ ధర్మంలో పుట్టినవాడు అలా చేశాడు అని మన పేరు వాడలేము. అదో దౌర్భాగ్యం. అదేనా? అలా లేదు. మన సనాతన ధర్మంలో ఏ స్టేట్కి పోయినా, ఎక్కడ పోయినా, జంబుద్వీపంలో ఎక్కడ వెతికినా గొప్ప ధర్మాత్ములు పుట్టి తనకి ఇష్టదైవాన్ని పూజించుకొని ఆ స్వామిని ఎలా కలిసిపోయాడు. రమణ మహర్షి గారు, షిరిడి సాయి, రాఘవేంద్ర స్వామి, ఇంకా ఇందా చెప్పిన మీ భక్తులందరూ ఎవరైతే మీ పేర్లు మనం తెలుసుకోవాలి, మీరు తెలుసుకోవాలి, పిల్లలు మీరు తెలుసుకోవాలి. మీ పక్కన ఉన్న ఫ్రెండ్ జంతువులా ప్రవర్తిస్తే వాడిని మార్చాల్సిన బాధ్యత మీదే. వాడు జంతువులో ఉన్నాడు కదా, తర్వాత చూద్దాం కట్టే రేపు మిమ్మల్ని కలుస్తాడు వాడు. అంత డేంజర్గా ఉంది సొసైటీ. సో ఖచ్చితంగా మార్చాల్సిన బాధ్యత అందరిది. మీరు నమ్మరు, గురువు మీద చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. ఎంత పెద్ద బాధ్యత అంటే వాడు ఏ మీద వేషాలు వేసినా, ఏ నెత్తి మీదకి వచ్చినా కూడా గురువు నెత్తికే వస్తుంది. శిష్యుని కాపాడుకోవడంలో గురువుకున్న కష్టం చెప్పలేము, చాలా కష్టం. వాడి కష్టాలనే తీసుకోవాలి, వాడు మాత్రం సుఖంగా ఉంటాడు. వాడు ఏదో దిక్కుమాల దగ్గర పని చేసి ఈ నెత్తి మీదకే శిష్యుని కాపాడడం కోసం కొన్ని ఈయన నెత్తి మీదకి వేసుకుంటాడు. శిష్యుడి పేరు పోవద్దని ఏం చేస్తాడు, ఈయన పేరు పోగొట్టుకుంటాడు. షిరిడి సాయికి ఏమైంది? ఆయన నమ్ముకున్న భక్తుడు రోగం ఈయన అంటించుకున్నాడు, భక్తుడు బాగున్నాడు, ఈయన పోయాడు. ఎందుకు తెలవాలి? ఎందుకే తెలవాలి? మనం మనిషిగా బ్రతకడం, మనిషిగా మారడం. బై భర్త లక్కీగా పుట్టేసాం. కళ్ళు, ముక్కు, చెవులు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చూడడానికి మనిషిగా, బుద్ధి మాత్రం రాక్షసు. అందుకే కదా కలియుగంలో రాక్షసులు లేరు, మనుషులే రాక్షసులు లేరు. పొరపాటు రాక్షసులు కనబడితే వాడిని కూడా చంపి తింటాం. షాప్ ఇచ్చేసి వాడిని కూడా కైమా కొట్టిస్తారు, పొద్దున బిర్యానీ అయిపోతాడు వాడు తినడానికి. అందుకే రాక్షసులు లేరు, భయపడిపోయారు వాడు. మనుషులు ఎంత దారుణం ఉన్నట్టు రాక్షసులు పారిపోయారు, కలియుగంలో లేరు. అందుకే ముందే పుట్టేశారు. కృతయుగం, త్రేతాయుగం,
ద్వాపర యుగంలో రాక్షసులు పుట్టారు, కలియుగంలో రాక్షసులు లేరు. ఎందుకంటే భయం, మనుషులను చూస్తే రాక్షసులు భయం. అంత దరిద్రంగా ఉన్నాం మనం, అంత దారుణంగా ఉన్నాం మనం. గురువులు చెప్పిన మాట వినాలా? సనాతన ధర్మానికి సంబంధించిన వాడు మీరు అని చెప్పడానికి ఫస్ట్ ఇండికేషన్ ఏంటంటే వేదాన్ని నమ్మాలి. వేదం అంటే నాకు తెలియదు అంటే గురువు గారు చెప్తారు. పురాణాలు, రామాయణం నమ్మాలి. రామాయణం తెలుసు అందరికి? ఎవరుంటారు దానిలో కదా? కొంతమంది నేను ఆన్లైన్ క్లాస్ తీసుకుంటా, వాళ్ళకి రాముడు అంటే ఎవరైనా అడుగుతున్నారు. హిందువుగా పుట్టి సనాతన ధర్మంలో పుట్టి రాముడు ఎవరైనా అడిగే మహానుభావులు ఉన్నారు. నేను పిల్లల్ని ఏమన్నా ఆ పేరెంట్స్కి దాన్ని కాళ్ళకి దండం పెట్టాలి, బలి పెంచుతున్నారు నాయన. కృష్ణుడు, భగవద్గీత, కృష్ణుడు మనం రామావతారం ముఖ్యం, కృష్ణావతారం రావడానికి కారణం రామావతారం చెప్పుకున్నాం. రాముడు లేదు, కృష్ణుడు లేడని చెప్పాం. కృష్ణుడు ఉండడానికి ఇంకో రీజన్ కూడా ఏంటంటే మనందరికీ గీత, భగవద్గీతను అందించారు, విష్ణు సహస్రనామాన్ని అందించారు. ఇవన్నీ తెలవాలి. హిందువులలో అందరూ అనద్దు కానీ ధర్మాత్ములు ఉన్నారు. ఆ కొంతమంది కూడా బాగా ధర్మాత్ములుగా మారితే ఎవ్వరు మనల్ని టచ్ చేయలేరు. మనల్ని అంటే మన ధర్మాన్ని టచ్ చేయలేరు. మన ధర్మాన్ని ఎందుకు కాపాడుకోవాలా? అందరూ బాగుండాలని చెప్పగలిగిన ధర్మం మన ధర్మం ఒక్కటే. అందరూ బాగుండాలని చెప్పే ధర్మం మన ధర్మం ఒకటే. దానికి ఏ వాక్యం ఉంది? దానికి వాక్యం ఉంది కదా? ఏ వాక్యం? వసుదైవ కుటుంబకం, వసుదైవ కుటుంబకం. ఇవి వేరే ధర్మాల్లో లేనివి ఇలాంటి సెంటెన్స్. నిన్న గురుగారు చెప్తూ తిడుతున్నారు, అరే ఫారినర్స్ రమణ మహర్షి గారి ఆశ్రమానికి వెళ్ళి యోగుల్లా మారిపోతున్నారు, మన ఎదవాళ్ళు ఇక్కడి నుంచి అక్కడ పోయి ఎదవల్లా తయారవుతున్నారు, చెండీ వేసుకొని తిరుగుతున్నారు. నేను చెప్పాలి, ఎవరి ఇష్టం వాడు ఏం వేసుకుంటాడో వాడి గొప్పతనం అది. దాన్ని బట్టి వాడిని మనం గేజ్ చేయొచ్చు. అంటే పంచ కట్టుకున్న వాళ్ళందరూ పుణ్యాత్తులు నేను అనట్లేదు, చెట్టు చేసుకున్న వాళ్ళు ఎదవని కూడా అనట్లేదు. చెప్పలేము ఎవరు ఎలా ఉన్నారు. లోపల యోగి ఉండొచ్చు, బయటికి అలా కనబడుతుంటాడు. మనం నేను ఎవరిని కమెంట్ చేయాలని కాదు, బట్ మీ కల్చర్, మన ధర్మం ఏంటి, మనం ఎలా ఉన్నాం, ఎలా పోవాలా. మోడర్నైజేషన్ ఈజ్ ఫైన్, మోడర్న్గా ఉండడంలో తప్పలేదు. మోడర్న్ అనే పేరులో నీ ధర్మాన్ని నువ్వే తొక్కేస్తే కాపాడేదాం. గుడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలంటే ఏం చెప్తారు వాడికి? అన్నం తినాలంటే ఎందుకు తినాలని చూద్దాం. నిద్రపోవాలంటే ఎందుకు నిద్రపోవాలా? ఈ క్వశ్చన్స్ రావు. నిద్రపోవాలంటే మంచి పడతాం, తినాలంటే మంచి తింటాం. అడ్డమైన చెత్త తినాలంటే ఎగిరిగా చేసి 4 డబ్బులు ఖర్చు చేసి అన్ని దోస్తాను లోపలికి. ధర్మం దగ్గరకు వచ్చేసరికి రావు. గుడికి పోవాలని ఆయన. అందుకే కష్టాలన్నీ ఫుల్ పెరుగుతున్నాయి అందరికీ. ముందు ఇంకా కష్టాలు, ప్రతి జీవితంలో ఇవన్నీ కష్టాలు. ఇక ఎందుకు చేసేవాడిని ఏదో పనులని కష్టాలు లాగా ఏం చేస్తాను నాన్న? దేవుడి దగ్గర పోయేవాడికి కష్టాలు ఉండవని నేను చెప్పను, ఉంటాయి. ఆయన కూడా టెస్ట్ చేస్తాడు, కానీ ఏదో రోజు ఆయన కాపాడతాడు. దేవుడిని వదిలేసేవాడికి దిక్కు ఎవరు? నేను చెప్పేది దేవుడిని వదిలేసేవాడికి దిక్కు ఎవరు? తల్లిదండ్రులు ఏదో రోజు వెళ్ళిపోతారు, గురువు వెళ్ళిపోతాడు. గురువు ఉండగానే దైవాన్ని పట్టుకోవాలి. గురువు ఉండగానే దైవాన్ని పట్టుకోలేకపోతే వాడు అంత సముద్రంలో మధ్యలో పడి ఈత కొట్టాలి. అది తను చచ్చిపోతాడు, ఈత కొట్టలేదు. సరే, అలా సాగిన ఆ యాత్రలో తనకు సద్గురుని కటాక్షించిన తిరుపెరందురై అని చెప్పుకున్నాము. తిరువెన్బావై మరియు 20 పద్యాల అమ్మానై అనే రచనలు, ఇక తిరుక్కుళ కుండ్రం సీర్కాళి మరియు తిరువారూరులో ఒక పదికం, ఇలా గొప్ప గొప్ప రచనలు చేశారు స్వామి మీద. వారి క్షేత్రాటన జీవితంలోని తుదిఘట్టం చిదంబరంలో ఆగింది. ఈ పురాణాలు వినడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే రకరకాల పుణ్యక్షేత్రాల గురించి తెలుస్తాయి. మీ జీవితంలో రెగ్యులర్గా సినిమాలో ఎవ్రీ మంత్ పోయి ఎలా చూస్తారో అలా పుణ్యక్షేత్రాలకు పోయి చూడాలి. మీ క్రికెట్ కోసం ఎలా స్పెండ్ చేస్తున్నారో అలా పుణ్యక్షేత్రాలకు పోవాలి. మీరు రిసార్ట్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్కి ఎలా వెళ్తున్నారో అలా టెంపుల్స్ కూడా వెళ్ళి కనీసం స్టేటస్లో అట్లాంటి పెట్టండిరా. క్రికెట్ గురించి పెడతారు, అన్ని నాన్సెన్స్ పెడతారు. రోహిత్ శర్మ పెడతారు, కోహ్లీ పెడతారు, అందరూ పెడతారు, మంచిదే. మన గొప్ప వాళ్ళ గురించి మనం పెట్టుకోవడం మంచిదే, ప్రచారం చేస్తున్నారు, బాగుంది. అలా ఇవి కూడా దానిలో జోడించండి. ఇది ఎలా ఉందంటే పిల్లర్స్ పగలగొట్టి ఇల్లు కడతా అన్నట్టు ఉంటుందా ఇల్లు? మీరు పిల్లర్స్ సరిగా పెట్టుకుని దాన్ని మీరు ఏదైనా కట్టుకోండి, ఉంటుంది. మన ధర్మాన్ని పగలగొట్టే పనులు చేయకండి, పాడు చేసే పనులు చేయండి. అవి ఏంటో ఎప్పుడో మనం చెప్పుకుంటూనే ఉన్న రూల్స్, అవి ఫాలో అవ్వండి. నేను కూడా బొట్టు తీసేసి అన్నీ చేసి పైకి లాగేసి జీన్స్ టీషర్ట్ అన్నీ వేసి కలర్లు వేసేసి మంచి జిమ్ములు చేసి నేను కూడా మోడల్గానే ఉంటా. దానివల్ల వచ్చి లాభం ఏంటో నాకు తెలియదు, దానివల్ల ఏం లాభమో నాకు తెలియదు. లుక్ కోసం అంటే ఎన్నో రకాలు ఉన్నాయి. ఒక్కొక్కడు ఒక విధంగా ముద్దుగా అనిపిస్తాడు, వాడు ఎలా ఉంటే అలా. కానీ ఇంటర్నల్ ప్రాసెస్, మన ధర్మం ఒకటి ఉంది లోపల, ఆ ధర్మ జ్యోతి ఆరిపోకుండా చూసుకోవాలి.
అది లోపల నుండి మీరు బయట ఏమైనా చేయండి మోడర్నైజేషన్ పేరు మీద, అంటే ధర్మంగా యు ఆర్ సేఫ్. అధర్మంగా పోతే అది మోడర్న్ కావచ్చు, నిజంగా కట్టుకొని విభూతులు రాసుకొని అధర్మంగా అయినా కూడా పడాల్సిందే, రావణాసురుడు. అది గుర్తుపెట్టుకోండి. సరే, ఇదిలా ఉండగా అక్కడి శివభక్తులు ఒకరు శ్రీలంక దేశానికి వెళ్ళి, చూడండి ఎంత గొప్ప గొప్ప క్షేత్రాలను తిరిగారు, అక్కడి రాజసభను సందర్శించబోయారు. అక్కడి రాజు బౌద్ధమతావలంబుడై బౌద్ధాచార్యులచే పరివేష్టింపబడి ఉన్నాడు. అక్కడ రాజు బౌద్ధ మతాన్ని స్వీకరించిన ఆయన, ఆ ధర్మానికి చెందినవాడు. అర్థమైందా? పరివేషింపబడి ఉన్నారు. శివయోగి తిరుచిత్రంబలం శివాయ నమః హరహర మహాదేవ్ వంటి ఘోషలతో సభా ప్రవేశం చేయగా ఈయన ఏం చేశాడు? ఎవరు? మాణిక్యవాచకులు ఏం చేశారు? హరహర మహాదేవ నమః శివాయ అనుకుంటూ బౌద్ధ మతం ధర్మం ఉన్న చోటికి ఇలా వెళ్ళాడు. ఇది ఎలా ఉంటుందంటే, వేరే ధర్మం ఫాలో అయ్యే వాళ్ళ దగ్గర మన ధర్మాన్ని పట్టుకెళ్తే వాళ్ళు ఒప్పుకుంటారా? బయటికి గెట్టేస్తారు కదా, రావద్దని గెట్టేస్తారు. ఇది అశోచం ఉన్నట్టు. ఇక్కడ ఏమైందో చూద్దాం. వారందరూ తీవ్ర అభ్యంతరాన్ని లేవనెత్తారు. ఈయన రాకూడదు లోపలికి, ఈయన పరధర్మానికి సంబంధించినవి మాట్లాడుతున్నారన్నారు బౌద్ధ ధర్మస్తులు. మనం బౌద్ధ ధర్మాన్ని ఫాలో అవ్వకూడదు, ఫాలో అయ్యే వాళ్ళు అవ్వమని. మనందరం ఏ ధర్మానికి చెందిన వాళ్ళం? సనాతన ధర్మం. మన గురువు శంకరాచార్యుల వారు మాత్రమే, శంకరాచార్యుల వారు మాత్రమే. ఇంకా గురువులు ఎవరైనా శివుడు విష్ణువుకి భేదం లేదంటే వాళ్ళు కూడా మన గురువులే. విష్ణువే దేవుడు అన్నవాడు మన గురువు కాదు, శివుడే దేవుడు అన్నవాడు కూడా మన గురువు కాదు. మన గురువు ఎవరు? శివకేశుడు ఇద్దరు మన దేవుళ్ళు అనేవాడు మన గురువు. దాన్ని సనాతన ధర్మం అంటారు. సనాతన ధర్మానికి భేదం లేదమ్మా, సనాతన ధర్మానికి భేదం లేదు. విష్ణువు శివుడు ఒకటే అంటారు. అందుకే శంకరాచార్య వారిని మనం పట్టుకున్నాం. లేదంటే గురువుగా మనం గురువు గారుగా భావించుకొని ఆయన ఫాలో అవ్వాలి. సరే, శివదూరులు శైవద్రోహులు అయిన సౌగతుల బౌద్ధుల చూడనల్లగా తెరమరుగుననే వారితోటి వాదానికి అంగీకరించాడు. బౌద్ధ మతస్థులు వచ్చి దీనితో వాదించారు. ఎలా మీ శైవ మతం గొప్పది అని వాళ్ళు అంటున్నారు బౌద్ధ మతస్థులు. శంకరాచార్యులు వారు ఉన్నప్పుడు వీళ్ళందరినీ వెళ్ళగొట్టారు ఇండియాలోంచి. ఎలా? వాదన అంటే ఇలా వాదించుకున్నారు. శంకరాచార్యుల వారి ముందు వీళ్ళెవరు నిలబడలేక ఓడిపోయారు, పారిపోయారు దేశాన్ని వదిలేసి. అర్థమైందా? ఉంటే దీనిలోకి మారారు, మన సనాతన ధర్మంలో మారాలి. ఇష్టం లేదంటే దేశం వదిలేసి వెళ్ళిపో, రెండే ఆప్షన్స్. అవునా కదా? అలా వెళ్ళిపోయారు. శంకరాచార్యులు వెళ్ళిపోయాక మళ్ళీ అందరూ ఈగలు వచ్చి కూర్చున్నాయి బెల్లం మీద. అందుకన్నా మనం కళ్ళు తెచ్చుకోవాలి. ఇప్పటికి కూడా మనం కళ్ళు తెచ్చుకోవట్లేదు. రేపు పొద్దున మనం ముందు జనరేషన్స్ ఎంత దారుణంగా ఉంటాయో బాధ అనిపిస్తుంది. సరే, అంగీకరించారు, చర్చ ప్రారంభించగా. అందుకనే అలాంటి శివద్రోహుల మొహం చూడడానికి మాణిక్యవాచకుడికి ఇష్టం లేదు. అందుకనే శివుని తిట్టేవాడు మొహం చూస్తే వాడికి పాపం వచ్చేసింది. ఎవరైనా శివుని తిడుతున్నా అనుకో, వాడు మొహం చూడకూడదు, ఎప్పుడే శివ శివ అనుకోవాలి, మొహం తిప్పేసుకోవాలి. విష్ణువుని తిడుతున్నాడు అనుకో, గోవింద గోవింద అనుకొని తిరిగా, వాడు మొహం కూడా చూడకూడదు. చూస్తే ఏంటంటే వాడి పాపం మీకు వస్తుంది. శివుడు తిట్టిన వాడిని, విష్ణువుని తిట్టిన వాడితో స్నేహం దారుణమైన నరకాలకు వెళ్తాడు, గరుడ పురాణం చెప్పింది. అందుకని నింద చేసేవాడిని, గురు నింద చేసేవాడితో స్నేహం పనికి రాదు. అన్నిట్లో ముఖ్యం. ఇంకా శివనింద విష్ణు నింద వాడినన్నా దేవుడు సహిస్తారేమో, కానీ గురు నిందని మాత్రం గెంటేస్తారు. ఏ లోకాల్లో ఉండలేరు. నరకంలో కానీ భూమి మీద కానీ ఉంటాడు. భూమి మీద కూడా కష్టాలతో ఉంటాడు, నరకంలో కూడా కష్టాలతోనే ఉంటాడు. నెక్స్ట్ మళ్ళీ కొన్ని రోజులు అయ్యాక సమ్మరాలు మళ్ళీ గరుడ పురాణం చెప్పుకున్నాం, అప్పుడు తెలుస్తుంది ఇంపార్టెన్స్ ఏంటని. సరే, ఈయన చూడండి ఎంత గొప్ప శివభక్తుడు. మాణిక్యవాచకులు ఎదురుగా శివుడిని ద్వేషించే వాళ్ళు ఉన్నారని చెప్పి తెరగట్టుకొని వాదిస్తున్నాడు. మీ మొహాన్ని చూడండి. అది మనకు ఉండాల్సిన లక్షణం. అది మన దేవుడు ఎవరైనా తిరుగుతుంటే వాడికి పోయి గొడవపడ్డం కాదు, వాడిని అసలు మొహమే చూడొద్దంటే వాడితో మీరు పోయి గొడవ పెట్టుకుంటున్నారు. వాడి మొహం చూస్తేనే పాపం, వాడితో గొడవ ఇంకా వాడి కర్మలో వాడు రోగాలు పడిపోతాడు. మనం వాడితో మాట్లాడినందుకు ఆ రోగం మనకు అంటిస్తాడు. రేపొద్దున మనకు రోగాలు వస్తున్నాయి బాధపడటానికి. అలా దైవదత్తమైన తన నటరాజ తేజ ప్రభలతో వారి శూన్యవాద చీకట్లను చెదరగొట్టారు. బౌద్ధ మతస్థులు ఓడిపోయారు. ఎవరి చేతిలో? మన సనాతన ధర్మానికి చెందిన శైవ భక్తుడు, శివభక్తుడు మాణిక్యవాచకుల చేతిలో బౌద్ధులు ఓడిపోయారు. అందుకే ఇంట్లో బుద్ధ విగ్రహం కూడా ఉంటుందని చెప్తారు. సనాతన ధర్మం ఇంట్లో ఎక్కడ కూడా బుద్ధ విగ్రహాలు ఉండవు. చాలా మంది తెలియక అంతా ఒకటే అంటారు. అంతా ఒకటి ఎప్పుడు కాదు నాన్న, అంతా ఒకటే కాడికి అన్ని కంచెలు వేసుకొని కలిపి తింటారా? లేదా సపరేట్ తింటారా? అంతా ఒకటే కాడికి గంగలో మునిగిన యమున ఒకటే, యములో మునిగిన గంగా ఒకటే అంటారా?
పోనీ అంతా ఒకటే సముద్రంలో ఎప్పుడు స్నానం చేస్తారా? ఒప్పుకుంటే నీళ్ళు అంతా ఒక్కటి ఎప్పుడు కాదు. మన కన్ను ముక్కుడు ఒక్కటి కాదు. కళ్ళతో చూస్తాం, ముక్కుతో పీలుస్తాం. కళ్ళతో పీల్చడం, ముక్కుతో చూడలేము. ఏది ఒకటి కాదు. కాకపోతే దేనికనే ముచ్చటగా ఉంటాయి. ఏది లేకపోయినా నడవు. దేనికనే ముచ్చట. ఈ దరిద్రం ఏంటంటే అంతా ఒకటి అంటారు. మన దానిలో ఉన్న దరిద్రం ఏంటంటే ఇప్పుడు గొప్ప రమణ మహర్షిలా మాట్లాడతాడు. ఏముందండి అంతా ఒకటే, మిగతా పనులన్నిటికంటే వేరు కావాలి. ఆస్తి కావాలంటే మాత్రం కావాలి. రూపాయి ఒక సున్నా కూడా తగ్గకూడదు. అంత డబ్బు అంతా ఒకటే, నీ డబ్బు ఇచ్చేయి ఇస్తావా? నేను ఇంట్లో ప్రశాంతంగా ఉన్నాను, నేను అభిషేకాలు చేయను. ఇదో కొత్త దరిద్రం బయలుదేరింది. ఇది కొన్ని ధర్మాల వాళ్ళు మన ధర్మాన్ని చెడిపేయడానికి తయారయ్యారు. కొన్ని ధర్మాల వాళ్ళు అభిషేకాలు చేయక్కర్లేదు, హోమాలు చేయక్కర్లేదు, యజ్ఞాలు చేయక్కర్లేదు, గుళ్ళకెక్కర్లేదు, వెళ్ళనక్కర్లేదు, బొట్టు పెట్టుకోక్కర్లేదు, ఎట్లా పడితే ఆ బట్టలు వేసుకోవచ్చు. మా దానిలోకి వచ్చేయండి, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంటారు. ఈ దరిద్రులు బయలుదేరుతారు దూరడానికి. ఏం చేయక్కర్లే కదా, పుట్టికలా కూర్చొని కడుపుకుంటే చాలు. ఏమొస్తుంది? పుట్టిక కూర్చొని కడుపుకుంటే ఏమొస్తుందా? ఆవలింతలు వస్తే నిద్ర వస్తుంది. నెక్స్ట్ తర్వాత చస్తాడు. కుక్క జన్మ, ఎలక జన్మ వస్తుంది. కానీ మనిషిగా నువ్వేం సాధించలేదు కదా. మన ధర్మం అయితే అదే చెప్పింది. పుట్టి కూర్చొని కళ్ళు మూసుకొని ఆవలించడానికి అంత గొప్ప ధర్మం. ఇంట్లో ఏ ధర్మం లేకుండా కూర్చున్నా కూడా ఇంట్లో నిద్ర వస్తుంది. నిర్మమాటంగా యజ్ఞయాగాలు చెయ్యాలి, అభిషేకాలు చెయ్యాలి, హోమాలు చెయ్యాలి, గుడికెళ్ళి గుడి క్లీన్ చేయాలి, గుడిలో అభిషేకాలు చేయించాలి, భజనలు చేయాలి, పురాణాలు వినాలా. 9 రకాల భక్తి ఉన్నాయి మనకు చెప్పారు ధర్మంలో. నవవిధ భక్తులు. దానిలో ఏదో ఒకటి వాళ్ళైన పర్లేదు, 9 వాళ్ళది ఇంకా మంచిదే. గురువులను సేవించాలి, దేవుళ్ళని సేవించాలి. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. అర్థమైందా? నిజంగానే వాళ్ళు చెప్పినట్టు, వేరే ధర్మం వాళ్ళు చెప్పినట్టు మన వాళ్ళందరూ అడ్డదిడ్డమైన బొట్టు లేదు, పాడు లేదు, ఎట్లా పడితే అట్ట తయారై అడ్డదిడ్డంగా అయిపోయారు. ధర్మం పాడైపోయింది. ఇలా కూర్చొని నేను ఆ రోజు చెప్పాను, చెన్నై పోవాల్సిన ట్రైన్ చెన్నై పోవాలనుకుంటే ఎక్కి ముంబై ట్రైన్ ఎక్కాడు. చెన్నై పోవాలనుకుంటున్నాడు, వెళ్తాడా? చచ్చినా కూడా జీవితంలో అలా తయారవుతుంది. అలాంటి గురువులు కూడా బయలుదేరారు. మన గురువుని నింద చేయకూడదు కాబట్టి గురువుకి దండం పెట్టేసి వదిలేయడమే కానీ మన ధర్మానికి సంబంధించిన శంకరాచార్యులు వారు చెప్పిన ధర్మ సిద్ధాంతాన్ని నమ్మిపోవాలి. లేదంటే ఆయన కింద వచ్చిన ఆ గురు పరంపరలో ఉన్న వాళ్ళు ఎవరన్నా కావచ్చు, హరిహర భేదం, విష్ణువు శివుడు ఒకటి అనే వాళ్ళని పట్టుకునే అలా చేయాలి. అంతా ఒకటి కాదు నాన్న, అంతా ఒకటే కాడి వాడు ఇంట్లో కూర్చొని కదలి. నిజంగా రమణ మహర్షి అంత గొప్ప యోగి అయితే వాడు ఏది ఆశించాడు, శాంతంగా ఉంటాడు. దెబ్బ కొట్టినా కూడా దేవుడే ఇచ్చాడు ప్రసాదం అంటాడు. ఎవరు నెత్తి కూర్చోబెట్టిన సింహాసనం మీద దేవుడి ప్రసాదమే అంటాడు. మనం దెబ్బ కొడితే మాత్రం రియాక్ట్ అవుతున్నాం, సింహాసనం మీద కూర్చొని మాత్రం అంటున్నాం గ్రేట్ అని. దెబ్బ కొడితే ఎనిమి అంటాం, నువ్వు ఎలా అంటావు ఒకటి అంటావు. ఇంకా మన ఆ స్టేజ్కి రాలే. ఆ స్టేజ్కి రావాలంటే గురువు కాడు పట్టి ఎంత సేవ చేసి ఎంత సాధన చేస్తే వస్తాం. అది గుర్తుపెట్టుకోండి. సరే, వారితోటి వాదనకి అంగీకరించారు. చూడండి, చర్చ ప్రారంభించగానే వాళ్ళు ఓడిపోయారు. బౌద్ధ మతస్థులు మన మాణిక్య వాచకుల చేతిలో ఓడిపోయారు. మీకు ఎందుకు ఇంత పర్టికులర్ చెప్తాను, రేపు పొద్దున వీళ్ళలో బుద్ధ విగ్రహాలు అవి నుండి తీసేయండి, మన ధర్మానికి సంబంధించిన కాదు. ఎవరికి ఇష్టం ఉంటే అలా తీయకూడదంటే వాడికి గిఫ్ట్ ఇచ్చేయండి. ఎవరికి ఇష్టం వాడికి ఇచ్చేయండి, మనకు అనవసరం, మన ధర్మానికి సంబంధించింది కాదు. చదువుల తల్లి శ్రీవాణి ఉద్దేశించి, చదువుల తల్లి శ్రీవాణి ఎవరు? ఉద్దేశించి సౌగతుల ముఖపిదానం నోరు మూయించుట చేయమని శివాజ్ఞగా పలికారు. అర్థమైందా? శివాజ్ఞగా వాళ్ళు నోళ్ళు మూయించే తల్లి అని అడిగాడు. అంటే ఓడిపోయారు వాడు. సరస్వతి తన తేజాన్ని ఉపసంహరించగా తక్షణం వారి నాలుకలు స్తంభించాయి. నాలుకలు ముద్దుబారిపోయినాయి బౌద్ధ మతస్థులు. మాట రావటం నోట్లోంచి. ఇది మన ధర్మం యొక్క శక్తి. గురువులు దేవతల్ని ఆర్డర్ వేశారు, వేసి చేసిన పనులు ఎన్నో ఉన్నాయి. శృంగేరి పోండి, అక్కడ గణపతి, తోరణ గణపతి అని ఉంటారు. ఒకసారి పరధర్మం వాళ్ళు మన మీద దండయాత్రకు వచ్చారు. మనం చాలా ప్లెజెంట్ మైండెడ్ ఫెలోస్ కదా, మనం అందరం ఎవరి మీద అన్యాయంగా పోం. మనం అది చులకనగా తీసుకుని వాళ్ళు దండయాత్రకు వస్తే అక్కడ టైంలో ఉన్న పీఠాధిపతి ఆ గణపతికి ఆర్డర్ వేశారు రక్షణ చేయమని. ఆ పీఠ శృంగేరిలో జరిగిందండి. శృంగేరి పీఠం దగ్గరకు వచ్చే లోపల రక్తం కక్కుని చచ్చిపోయారు వాళ్ళందరూ, భయపడి పారిపోయారు. తిరుమలలో కూడా ఇలానే జరిగింది.
అప్పుడున్న ముస్లిం రాజు దండయాత్ర చేస్తూ మన టెంపుల్స్ అని పగలగొట్టడానికి చూశారు. మన తిరుమల కూడా వెళ్దామంటే ఒక చిన్నపిల్లాడు ఎదురొచ్చి అన్నాడంట, ఊపర్ క్యా హై అని అడిగాడంట. ఊపర్ పూరా సువర్ హై, పందులు ఉన్నాయి పైన అని అన్నాడు. పందులు అంటే ముస్లిమ్స్ పడవు అలాగే అబ్బో అనుకుని వెళ్ళిపోయారు. అలా వచ్చి చెప్పింది మళ్ళీ వెంకటేశ్వర స్వామి పిల్లాడు కావచ్చు. నిజంగానే అదంతా వరాహ క్షేత్రం. నిజంగానే తిరుమల మొత్తం వరాహ క్షేత్రం. వరాహం అంటే మేలైన పంది జాతికి చెందిన పంది అని చెప్పొచ్చు, కానీ మేలైన పంది వరాహ స్వామి. నిజంగానే అది వరాహ క్షేత్రం. నిజమే చెప్పాడు స్వామి. ఇవాళ పడదు కాబట్టి వెళ్ళిపోయారు. అలా తిరుపతి కాపాడబడింది. వేరేవన్నీ మీరు చూస్తున్నాను అజంతా అయితే అవన్నీ కట్ చేసి వాళ్ళ శాడిజం అంతా చూపించారు అక్కడ. ఇంకా కూడా ఎక్కడో చదివాను నిన్న మొన్న ఆర్టికల్, 2000 సంవత్సరాల కిందవి అన్ని తొవి తీస్తే కొన్ని వేరే ధర్మ ప్రచారాలకు సంబంధించిన వాళ్ళవి గుళ్ళో ఏమో ఉంటాయి కదా, అవి తొవి చూస్తే అన్ని మనమే బయటపడుతున్నాయి. అందుకు కదా మన సనాతన ధర్మం. అందుకోసం మనం జాగ్రత్తగా ఉండాలి, కాపాడుకోవాలి. అని మీకు డైమండ్ ఇచ్చి కాపాడుకుంటారా అంటే ఎక్కడో పెట్టి తిరుగుతుంటే ఎవడో పట్టుకుపోతాడు, లేదా దాన్ని పగబొట్టేసేసి కనబడకుండా చేస్తా. ఎందుకు మరి మిగతా ధర్మాలకి మన మీద ఎందుకు కోపం అంటే పొరపాటున ఇది విజృంభణకు వచ్చి వస్తే అంటే వాళ్ళకి ఏమైందంటే ఇండివిజువల్ సెల్ఫిష్నెస్ వచ్చింది. పొరపాటు సనాతన ధర్మం గొప్పది అంటే మేము ఒప్పుకొని శంకరాచార్య వాళ్ళ టైంలో ఎలా ఓడిపోయి మారిపోయి దీంట్లోకి రావాలో మేమే గొప్ప అని చెప్పుకోవడం కోసం దీన్ని నాశనం చేస్తున్నా. మరి దీనిలో ఉన్న వాళ్ళు ఎంత కాపాడుకోవాలి, ఎంత చేయాలి? మన కూడా ఎవడో అన్నాడు తమిళనాడులో, సనాతన ధర్మాన్ని తీసిపడేలేదో ఆగాడు పిచ్చివాడు అంతా. అలా కాదా? అయినా కూడా మనం ఎంత గొప్పవాడు అంటే ఓపికగా ఉన్నాం కదా. ఎవరికి కష్టం వస్తుంది దీనివల్ల? నాలెడ్జ్ అప్డేట్ అంటే ఇలాంటివి చేసుకోండి. నాలెడ్జ్ అప్డేట్ లేకపోతే మీ చుట్టూ ఇబ్బందులు అవ్వకుండా ఉంటాయి. దిక్కుమాలన్నీ ఇట్లా పైన కింద అని చూస్తే ఏం కాదని అన్న అది కూడా పాడే చేస్తున్నాయి. చూడద్దు అన్నట్లా రిలాక్సేషన్ కోసం నేను కూడా చూస్తాను, చూడండి కాదు. రాత్రంతా అయిపోతుంది 10:30 11 పిల్లలు వెళ్ళిపోయాక కొంచెం అలాంటివి చూస్తేనే కదా దిక్కుమాలని మైండ్ ఒక్కసారి రిఫ్రెష్ అవుతుంది. దిక్కుమాల వాడు కింద పైన అది ఇవన్నీ చూసి దానిలో మంచివి సెలెక్ట్ చేసుకొని గురువు గారు అవి సెలెక్ట్ చేసుకొని దేవుడు వస్తారని చూస్తాను. ఒక్కొక్కసారి పొరపాటున నా దరిద్రానికి నా ప్రారంభము కొన్ని పనికిరాని కూడా వస్తారు. ఇప్పుడు చూసి చూడండి తెలియదుగా పనికిరాందని చూసి అయ్యి వచ్చి ఎంత వస్తుంది. మీరు ఈ ఏజ్లో మీ ఏజ్లో అంత అవసరం. సరే, ఎంబడే వాళ్ళ నాలికలు గట్టిపడి నోట కూడా మాట రాలేదు ఎవరికి? బౌద్ధ మతస్థులకి. అంటే సరస్వతి దేవి వారి నాలికల్ని గట్టిపరిచేసి మాట రాలేదు. అందుకే అంటారు కదా సరస్వతి దేవి ఎక్కడ ఉంటుంది? నాలిక మీద ఉంటుంది. నేను మాట్లాడుతున్నానా? లేదు, అమ్మవారు నాలిక మీద నుండి మాట్లాడిస్తున్నారు. ఇలా చెప్పుకున్నారు. మహిమా సంభరితమైన ఈ శివభక్తి విజయాన్ని దర్శించిన వారంతా పులకాంకిత సర్వస్వలై వీళ్ళందరూ ఒళ్ళు గగ్గురు పొడిచాయి అంటారు. గూస్ వాళ్ళకి అంటే ఈ గొప్ప లీల ఎదురు జరిగింది. పరమేశ్వరునికి జయ జయ ధ్వానాలు ఉద్ఘోషించారు. ఏమన్నారు? జయ జయ మహాదేవ శంభో అని చెప్పడానికి కూడా మనం ఫీల్ అవ్వకూడదు, మంచిగా చెప్పాలి. జయ జయ మహాదేవ అది ఎంత బాగుంది చూడండి. ఎవరికైనా ఉన్నాయి ఇలాంటి సౌండ్స్? అసలు ఇలాంటి గొప్పగా చెప్తుంటేనే మనకి ఒళ్ళు గగురు పొడిచే విధంగా భజన చేస్తుంటే ఎంత బాగుంటుంది. ఎవరికైనా ఉన్నాయా? అభిషేకాలు చేస్తుంటే ఎంత బాగుంటుంది. ఎవరికైనా ఉన్నాయా? పురాణాలు వింటుంటే ఎంత బాగుంటుంది. హాయిగా చౌలో తినబోసినట్టు ఉంటుంది. ఎవరికైనా ఉన్నాయా? వాళ్ళకి ఒకటే కోరు, మనకి ఎన్నో ఉన్నాయి. పేర్లు శ్రీలంక నేత మాణిక్యవాచకుల పాదములను ఒడిసిపట్టి అద్భుతం. శ్రీలంకలో ఉన్న రాజు మాణిక్యవాచకుల కాళ్ళ మీద పడ్డాడు. ఆయన ఎంతమంది ఏ మతస్థుడు? బౌద్ధ మతస్థుడు. బట్టి శరణు కోరుతూ స్వామి క్షమించు కాపాడు అని తమను ఉద్ధరించమని. ఇది ఎవడైనా సనాతన ధర్మంలోకి వచ్చి తీరాల్సిందే. వాడు ఏ ధర్మంగానే సంబంధించని ఏదో రోజున వాడు తెలుసుకుంటాడు సనాతన ధర్మం ఎప్పటిదో, అది ఎప్పటి నుంచో ఉంది, దానిలోకే మనం వెళ్ళాలి. బుద్ధి తక్కువై అజ్ఞానంతో ఎన్నో ధర్మాలు మారిపోయారు వాళ్ళకి తెలిసిపోతున్నారు. మూగది అయిన తన బిడ్డకు వాణి ప్రసాదము దయచేయమని తమను ఉద్ధరించమని. మూగోళ్ళు అయిపోయారుగా అందరూ, వాళ్ళకి మళ్ళీ మాట ప్రసాదించమని కాళ్ళ మీద పడి రాజు అడిగాడు. ప్రజలందరూ బౌద్ధ మతస్థులందరూ ఏమి నాలికలు గట్టిపడిపోయి అభ్యర్థించాడు. అస్తోషులైన మాణిక్యవాచకులు మరొక వైవిధ్యభరితమైన శివకారుణ్యాన్ని ఆవిష్కరించాడు. గొప్ప శివస్తోత్రం చేశారు. ఎవరు? మాణిక్యవాచకులు. చేయగానే బౌద్ధులు అంతకు ముందు వేసిన ప్రశ్నల్ని 2 పాదములను పద్య రూపంలో తాను నిబంధించి మరి 2 పాదములతో ఆ పద్యములను పూరించు రీతిగా వాటికి సమాధానములు ఆ మూగ బాలికల చేత
సుశ్రావ్యంగా పలికించారు. ఆ మూగపోయిన వాళ్ళతోనే శివనామం చెప్పించారు. అంటే బౌద్ధ మతస్థులతో శివనామం చెప్పించిన గొప్ప శివభక్తుడు మాణిక్యవాచకుడు. బౌద్ధ మతం ఎందుకు మనం ఫాలో అవుతుందంటే అది మన ధర్మానికి ఎగెయిన్స్ట్. వాళ్ళ మీద పడి వాళ్ళని ఏదో చేసేమని కాదు, మన ధర్మం కాదు. వాడు యజ్ఞాలు చేయొద్దంటారు, యాగాలు చేయొద్దంటారు, కూర్చోవాలంటే కూర్చుంటే నిద్ర వస్తుందంటాం మనం. అంటే సో మన ధర్మంలో అలా చెప్పలేదు. మన ధర్మంలో ఏం చెప్పారంటే ఒక రామ విగ్రహం పెట్టు, రాముడిని పూజించు, రాముడికి అభిషేకం చేయి, రామనామం చేయి, చేస్తూ 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 ఆ రామమూర్తిని మనసులో ధ్యానించు, చేస్తూ చేస్తూ అప్పుడు ధ్యానంలోకి వెళ్ళాము. డైరెక్ట్ కూర్చుంటే నిద్ర వస్తుంది. నేను ఇప్పుడు మీకు ఒక సింపుల్గా మాట చెప్తాను, అంటే మన ధర్మం ఎందుకు గొప్పదో చెప్తాను, ఎందుకు ఫాలో అవ్వాలో చెప్తాను. కళ్ళు మూసుకొని స్పేస్ని ధ్యానం చేయండి అని చెప్తాను. ఏం ధ్యానం చేస్తారు? ఎలా ఉంది చెప్పండి. స్పేస్ ఎలా ఉంటుంది? ఎంటీ స్పేస్. ఎలా ఉంటుందమ్మా? చీకటి కింద ఉండాలి, వెలుతురు ఉండద్దా? వెలుతురు ఉండాలి, వెలుగు ఉండాలి, చీకటి ఉండద్దా? పోనీ ఇంకేదైనా కళ్ళు ఉండద్దా? ఎక్కడ పోయింది థాట్? పలు రకాలుగా ఎక్కడెక్కడో పారిపోతుంది. కళ్ళు మూసుకొని రాముడి ధ్యానం చేయండి. అందరూ ఒకటే చెప్తారు సింపుల్గా. చేతిలో అయోధ్య రాముడు అంటే చేతిలో బాణం ఉంది, ధనస్తుంది, చాలా బ్యూటిఫుల్గా టీనేజర్గా బాగున్నాడు, నల్ల రాతి విగ్రహం మూర్తి అని చెప్తారు. ఎవరైనా 100 మెంబర్స్ అదే చెప్తారా? మన ధర్మం గొప్పదని క్లారిటీ ఉంటుంది. మన ధర్మంలో క్లారిటీ ఆఫ్ థాట్. ఫస్ట్ ఏమంటారు? విగ్రహారాధన చేయండి. మెల్ల విగ్రహారాధన చేసి 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 ఆ విగ్రహాన్ని మనసులో పెట్టుకోండి. అక్కడున్న స్వామి లోపల ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది? అక్కడి నుంచి ధ్యానంలోకి వెళ్ళాడు. ధ్యానం చేసి చేసి జ్ఞానం వచ్చింది. జ్ఞానంతో వాడు పండి స్వామిలోకి వెళ్ళిపోతున్నాడు. ఒట్టి కూర్చుంటే మాత్రం నిద్ర వస్తుంది, బాగా తింటే ఇంకా బాగా నిద్ర వస్తుంది. అందుకు ఆ ధర్మాలు మనం పనికిరావు. శంకరాచార్యుల వారు వాదన చేసి వాటిని వెళ్ళగొట్టారు. వెళ్ళగొట్టారు అనే కంటే కూడా వాళ్ళే వెళ్ళిపోయారు, ఓడిపోయి. వెళ్ళగొట్టారంటే మళ్ళీ మన గురువు కంట కడతారు, మనం తప్పుగా చెప్పలేము. అందుకనే వాళ్ళు స్వామి యొక్క జ్ఞానం ముందు నిలబడలేక పారిపోయారు. దేవుళ్ళే మాట వింటుంటే గురువుది ఇంకెక్కడ నిలబడతారు నాయన? మన మనుషులు సరస్వతి నాలుక కట్టేసింది. అలాంటి జరిగితే చాలా పారిపోవడానికి. పాము ఉంటే ఏమవుతున్నాడు? ఇంతకుముందు కూడా చాలా చెప్పుకున్నాం మనం ఏమేం జరిగినాయని. ఈ రచనలో 4 పాదాలను 20 పద్యాలు ఉన్నాయి. ప్రతి పద్యంలోనూ మొదటి 2 పాదాలను బౌద్ధులు సందేహాలతో నిబంధించగా తరువాయి 2 పాదాలు వాటికి తమ సమాధానం మాణిక్యవాచకులు రాజు కూతురైన మూగ బాలికల చేత పలికించారు. రాజు కూతురు కూడా మూగలిపోయింది. ఆవిడ బౌద్ధ ప్రచారం చేసేదే కదా, రాజేలైనప్పుడు కూతురు అదే కదా. సో అలా ఆవిడ మూగపోయిన ఆమెతో కూడా పలికించారు. అంటే ఫస్ట్ 2 స్టాంజాస్ బౌద్ధులు అడిగిన క్వశ్చన్స్, మిగతా 2 లైన్స్. ఒక స్టాంజాలో ఫస్ట్ 2 లైన్స్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్, మిగతా 2 లైన్స్ ఆన్సర్స్. ఆ విధంగా వాళ్ళతో చెప్పించారు. అంటే మూగపోయిన వాడికి మాట తెప్పించగలిగే శక్తి శివభక్తుడైన మాణిక్యవాచకులకు ఉంది అని అర్థం. ఇలాంటి సాధన మీరు చేస్తే ఎందుకు ఉండదు? దేవుడు మీ మాట ఎందుకు వినడు? మనం అలా చేయదు. మనకే డౌట్ వస్తుంది. ఫస్ట్ మన ధర్మం మీద మనకే 100 క్వశ్చన్లు ఉన్నాయి. గురువు చెప్తే వినం, బిజీగా చదువుకుంటాం, ఇంకేదో చేస్తాం. ఒక ½ గంట మన ధర్మం గురించి ప్రచారం చేస్తుంటే ఉన్నప్పుడే తెలుసుకోవడం కదా, లేనప్పుడు ఏంటి చెప్పేవాళ్ళు లేడు కదా. ఉన్నప్పుడైనా చెప్పినప్పుడు విని తెలుసుకొని చేయాలి కదా. సరే, తిరుచాయలుగా పేరు పొందిన ఈ రచనకు శివకారుణ్యం అని భావం, శివుడి యొక్క కారుణ్యం అని భావించాలని చెప్పుకుంటూ ఈరోజు పురాణం ఇక్కడికి శుభం పలుకుదాం. సర్వం శుభామేశ్వర పాదాలు లోకాన్ సమస్తాన్ శుభం.